అరే గౌతమ్, చిట్టిగాడు కనిపిస్తలేడేందిరా? సార్ 54 రోజుల నుంచి బడికి రావట్లేదు, ట్యూషన్ కి రావట్లేదు. ఎందుకు రావట్లేదురా? సార్ అది ఇక్కడ నుంచి కార్ వెళ్ళలేదు సార్, నడిచే వెళ్ళాలి. ఈ ఏరియాలో పొలిసిటీ మొత్తం నాదే కావాలి. చూడు ఎక్కడుంది బంగారం చూపి. ఇక్కడే ఉందన్న. ఇంకా ఎంత దూరం ఉంది? ఈయనే సార్ మా ఊరికి సార్. నమస్తే సార్, వెళ్దాం పదండి సార్. మాస్టరు ఇక్కడ బంగారం ఉందని నాకు పేరు తెలియదు కదా. లేదు సార్, ఎవరు తెలియదు సార్. ఓకే దాపదం. చిట్టి, ఇదే సార్ ఇల్లు. చిట్టి సార్ నా స్టూడెంట్. చాలా పేద కుటుంబం సార్. వాళ్ళ నాన్నకి పశ్చవాతం రావడం వల్ల కాళ్ళు చేతులు పడిపోయినాయి సార్. సార్ వాళ్ళ నాయనకి ఆరోగ్యం బాగాలేదు, అందుకనే వాడిని పనికి పంపిస్తున్నారు. మాస్టరు అదంతా వద్దు, ముందు బంగారం ఎక్కడ ఉందో చూపించు. ఇక్కడే ఉంది కదా సార్ మాకు దొరికిన బంగారం. ఏ మాస్టరు మన పిచ్చిలేసిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే మాకు దొరికిన బంగారం ఇదే సార్. వాళ్ళ నాన్నకు బాగాలేదనో, వాళ్ళ పరిస్థితి బాగాలేదనో ఇప్పుడు స్కూల్ మానేస్తే చెడ్డ వాళ్ళ చేతికి దొరికి అన్యాయం అయిపోతాడు సార్. వీడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదో ఒక రాజకీయ నాయకుడు వెనక 500కో బిర్యానీ ప్యాకెట్కో జైలు కొడుతూ ఆగమైపోతాడు సార్. ఏది తప్పో ఏది రైటో తెలియక ఏదో ఒక తప్పుడు పని చేసి జైల్లో కేసు వేస్తే వీడు భవిష్యత్తు ఏం కావాలి సార్? ఈ బంగారాన్ని ఎలాగైనా మీరే కాపాడాలి సార్. ఏం చెప్పడానికి మా సార్ని పిలిపించింది మీరు? మాస్టరు నీ ఉద్యోగం ఊడిపోతుంది, జాగ్రత్త. వీళ్ళ పరిస్థితి బాగాలేదని చెప్పింటే మీరు వచ్చేవాళ్ళ సార్? బంగారు గనులు నిధులు దొరికాయనగానే పరిగెత్తుకుంటూ వచ్చే గవర్నమెంట్, అదే గవర్నమెంట్ పిల్లల భవిష్యత్తు పాడవుతుందంటే ఎందుకు పరిగెత్తుకొని రాదు సార్? చేతులు ఎత్తి మొక్కుతాను సార్. ఈ బంగారు లాంటి భవిష్యత్తుని ఆగం కావడానికి వదిలేకండి సార్. సార్ ఒక మాట, నన్ను రేపు ఉద్యోగం నుంచి తీసేసిన ఈ పిల్లలందరూ నన్ను సార్ అనే పిలుస్తారు. అదే మీరు ఎమ్మెల్యే పదవి నుంచి దిగినారనుకోండి, ఎవ్వడు మర్యాద కూడా ఇవ్వడు. రండి పిల్లలు. మన రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేక చదువుకోలేకపోతున్న పిల్లలందరూ లిస్ట్ తీసి నాకు పంపించండి. సీఎం సార్తో నేను మాట్లాడతాను. పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదాకా చదివించమని చెప్పట్లేదు. వాళ్ళకి ఏది తప్పు ఏది సరి అని తెలిసే వరకు చదివించండి చాలు.